హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది. ఇది థర్డ్ శుక్రవారం నాది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. ఆ రోజు విశేషాలు ఏంటంటే మీకు చూపిపోతున్నాను. ఆ రోజు అరటి కొమ్మలతో ఇలా అష్టలక్ష్మిలు, ఎందుకంటే ఫస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి ఇలా అష్టలక్ష్మిలతో డెకరేషన్ చేసుకున్నాను. ఆ రోజు వైభవ లక్ష్మి పూజకి ఇలా స్టెప్పులు పెట్టుకొని 8 లక్ష్ముల్ని పెట్టుకొని ప్రమిదల్ని ఇలా అలంకరించుకున్నాను అనమాట కమలం పూలతో. యాజ్ యూజువల్ మా పూజ గది ఎలా పెట్టుకున్నాను ఇలా పూలతో అలంకరించుకొని చక్కగా ఇలా పెట్టుకున్నాను నేను. ఆ తర్వాత మీకు తెలిసిందే కదా, ఆ రోజు ఖచ్చితంగా వైభవలక్ష్మి పూజ రోజు నేను 8 మందిని పిలుస్తాను అని 8 వాయినాలకు కూడా 8 ప్లేట్లు పెట్టుకొని 8 బ్లౌజులు పెట్టుకొని యాజ్ యూజువల్గా పెట్టుకున్నాను. మీరు ముందు చూసిన 2 వీడియోలు అయితే మీకు తెలుస్తుంది. అయితే నేను ఈ వారం అరటి కొమ్మలు కూడా పెట్టుకున్నాను. నేను నాకు చక్కగా ఈ వీక్లో దొరికినాయి అనమాట. ఎందుకంటే శ్రావణ శుక్రవారం స్టార్ట్ అయింది కదా, శ్రావణ మాసం. సో నేను ఇంకా దీపారాధన చేసి ఈవినింగ్ పూజ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇక గణపతి పూజ, మళ్ళీ గౌరీదేవి పూజ ఇవన్నీ చేసుకుంటున్నాను. అగరబత్తీలతో దీపారాధన చేసి అగరబత్తీలు పెట్టి ఇక పూజ కూర్చున్నాను. ఇక గణపతి పూజ, గౌరీదేవి పూజ అదంతా అయిపోయినాక, అష్టోత్తరం అయిపోయినాక కథ వింటున్నాను. నేను కథ చదువుకుంటూ ఉన్నాను. అంటే నా ఫ్రెండ్ దివ్య వచ్చింది. దివ్య వచ్చి చదువుతుంది, నాకు హెల్ప్ చేస్తుంది. నేను అక్షంతలు పట్టుకొని కథ వింటున్నాను అనమాట. ఇదిగోండి చూడండి, దివ్య బయట కథ చదువుతుంది, నేను అక్కడ వింటున్నాను అక్షంతలు పట్టుకొని. కథ వైభవ లక్ష్మి వ్రతం అండి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను నేను. ఏంటంటే ఈ కథ విన్నవారికి, ఈ పూజ చేసుకున్న వారికి లిటరల్లీ నేను సాక్ష్యము. నాకు ఇది 3వ సంవత్సరము. ఈ కథ, ఈ పూజ చేసుకోవడం వల్ల మనం అనుకున్నవి గ్యారెంటీగా జరుగుతాయి. ఆ అమ్మని మన మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే గ్యారెంటీగా మనం అనుకున్నది నెరవేరుతుంది. సో కథ అయిపోయింది. కథ అయిపోయినాక నేను ఇంకా ప్రసాదాలు నైవేద్యం పెట్టుకొని టెంకాయ కొట్టుకుంటున్నాను. టెంకాయ కొట్టుకొని ఇంకా హారతి ఇస్తున్నాను అనమాట. హారతి ఇస్తున్నాను నేను. ఇదిగోండి అక్కడ ఇంకా హారతి కర్పూరం కనపడలేదు, గబుక్కున వెతుక్కుంటున్నాను. సో ఇది లేచి ఇంకా హారతి ఇస్తున్నాను. హారతి జయ జయ హారతి గైకునమ్మ పార్వతి నాకు ఇంకా అంతకన్నా రాదండి. మీకు ముందు కూడా చెప్పాను, నాకు వచ్చింది నేను పాడాను అనమాట, ఏమీ అనుకోకండి. సో హారతి అమ్మవారికి ఇచ్చేసాను, ఆన్లైన్లో మా పిన్నికి ఇచ్చేసాను. అండ్ బయట ఆంటీ గారు వచ్చారు దివ్యాకి, అందరికీ హారతి ఇచ్చాను అనమాట. అండ్ తర్వాత పైన దేవుళ్ళకు కూడా హారతి ఇచ్చుకొని ఇక మంత్రపుష్పం నీళ్ళు వదులుకొని పూజ అక్కడ ముగించుకొని ఇంకా దండం పెట్టుకుంటున్నానండి. ప్రదక్షిణాలు చేసేసుకొని దండం పెట్టుకుంటున్నాను. ఇక అక్కడికి ఏందనంటే వైభవ లక్ష్మి పూజ అయిపోయింది. ఇక దండం పెట్టుకొని ఆ రోజైతే ఏంటంటే పిన్ని కొంచెం వర్క్ ఉండడం వల్ల మిగతా అన్నీ చదివింది. కథ మాత్రం నన్ను నా మర్దల్ని చదువుకోమంటే ఇక టయానికి దివ్య ఉండబట్టి మేము బతికిపోయాం అనమాట. ఎందుకంటే మేము తెలుగు చాలా బాగా చదువుకుంటాము. సో అందుకని దివ్య ఆ రోజు దేవుడు పంపినట్టు దివ్య చదివేసింది నా ఫ్రెండ్. చక్కగా అన్నీ అయిపోయినాయి, అన్నీ సమర్పించుకున్నాను దేవుడికి. అదృష్టం ఏంటంటే అండి, ఆ వారము మేము పూజ చేసుకునే టయానికి నాకు బ్రహ్మకమలం చెట్టు ఉంది. అయితే ఆ బ్రహ్మకమలం చెట్టు అప్పుడే విచ్చుకుందండి. నా పూజ అయిపోయింది, నేను హారతి ఇచ్చాను, చూడండి కమలం అలా విచ్చుకుంది. నా ఆనందానికి అవధులు లేవండి. అసలు ఎంత ఆనందంగా ఉందంటే ఆ రోజు. నేను ఈ ప్లాంట్ పెట్టి 4 ఇయర్స్ అవుతుంది. నాకు రావడం 2 మొగ్గలు వచ్చినాయి, కానీ ఒక మొగ్గ అప్పుడే ఓడిపోయింది. కానీ ఒక పువ్వు శ్రావణ శుక్రవారం సాయంత్రం నా పూజ అయిపోయే టైంకి వచ్చింది. సో రాగానే నేను ఇంకా పూజ చేసుకుంటున్నాను. అక్కడ హారతి ఇవ్వగానే ఇక్కడ పసుపు కుంకుమ చల్లి పువ్వుకి అగరబత్తీలు సమర్పించుకొని ఇక టెంకాయ కొట్టేసేసి ఇక అందరూ దండం పెట్టుకుంటున్నారు. నాకు వాయినాలు తీసుకునే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చే టయానికి ఇంకా ఇది పువ్వు విప్పుకునేసరికి అందరూ దర్శనం చేసుకున్నారు. అసలు చాలా చాలా ఆనందంగా ఉందండి. నాకు అందరి ఇంట్లో వస్తూ ఉంటే ఈ పువ్వు నాకు ఎప్పుడు వస్తుందా అని అనుకునేదాన్ని. ఫైనల్గా నాకు కూడా ఒక శ్రావణ శుక్రవారం సాయంత్రం పూట వచ్చిందనమాట. సో నేను ఇంకా టెంకాయ కొట్టుకొని ఇక అక్కడ దండం పెట్టుకొని అక్కడ అగరబత్తీలతో
సమర్పించుకున్నాను, నా టెంకాయ కొబ్బరికాయ నైవేద్యం పెట్టి. ఇక తర్వాత ఏంటంటే ఇంకా మా పిల్లలు, మా వారు, మా ఫ్రెండ్స్ అందరు కూడా అక్కడ దర్శనం చేసుకొని ఆ పువ్వుని అందరూ చక్కగా పెట్టుకున్నారనమాట. హారతి ఇచ్చేసాను నేనైతే ఇంకా పువ్వుకి. అసలు ఆ రోజు నాకైతే ఎంత ఆనందం అని అంటే చెప్పలేనంత ఆనందం అండి. ఎంతో ఎదురు చూశాను. ఇక హారతి ఇవ్వడం అయిపోయింది. ఇంకా తర్వాత మా ఇంటి వైభవ లక్ష్ములు, అష్టలక్ష్ములు వచ్చారు కదా, ఇంకా అందరికీ పసుపు రాస్తున్నాను. అందరికీ పసుపు రాస్తే మా బడ్డీగాడు అంటే ఇంకా మధ్యలో ఇదేంటో అంటే మళ్ళీ ఇలా పసుపు రాస్తున్నాను. ఇక పసుపు అందరికీ ప్రతి ఒక్కరికి పసుపు రాశానండి. మా బడ్డీగాడు నా మీద పడతా ఉన్నాడు. అంటే చూడండి, నేను కూడా రాస్తాను. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాడు మా బడ్డీగాడు. ఎవరు వచ్చినా సరే నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఎటు వెళ్తే అటు అదే అడుగుతున్నారు అని అంటే ఇంకా అలవాటు అయిపోయింది అని అదే చెప్తూ ఉన్నాను నేను అక్కడ. సో వచ్చిన వాళ్ళు అందరికీ పసుపు రాసేసాను నేను. ఇంకా పసుపు రాసేసిన తర్వాత ఇక మా లక్ష్మికి కూడా రాశాను పసుపు. ఇంకేంటన్నా అంటే ఆ రోజు ఆనందం, ఆ విశేషాలు మాట్లాడుకుంటూ ఇంకా అందరికీ పసుపు రాసేసి వాయినాలు ఇవ్వడం జరిగిందనమాట. వచ్చిన వాళ్ళందరూ చక్కగా 8 లక్షలు వచ్చారండి. చాలా సంతోషంగా ఉందండి ఆ రోజు మాత్రం, చెప్పలేనంతగా సంతోషంగా ఉంది నాకైతే. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా వాయినాలు ఇంకా అందరికీ రాయడం అయిపోయింది. లాస్ట్గా దివ్యకు కూడా రాసేసాను పసుపు. దివ్యకు కూడా రాసేసిన తర్వాత ఇంకా వాయినాలు ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ పెద్ద ఆవిడనని ఆంటీ గారికి పసుపు కుంకుమ ఇచ్చేసి బొట్టు పెట్టి గంధం పెట్టి ఇక అందరికీ సేమ్ గాజులు, పసుపు, కుంకుమ, గంధము, పుస్తకి పసుపు అన్నీ ఇచ్చానన్నమాట. అందరికీ గాజులు కూడా ఇచ్చాను, ఎర్ర గాజులు. ఈ పూజకి మీకు ముందు కూడా వీడియోలో చెప్పాను ప్రతిదీ. అంటే రెడ్ ఫ్లవరు, రెడ్ బ్యాంగిల్స్, రెడ్ బ్లౌజు అన్నీ రెడ్తో ఇవ్వాలి, వీలైనంత వరకు రెడ్డే ఇవ్వాలి. అంటే ఇంకా ఎంతమందికి ఇస్తాం అనేది మీ ఓపిక. నేను మాత్రం ప్రతి వారం నేను ఈ పూజ పట్టుకున్న కాడి నుంచి ప్రతి వారం 8 మందికి ఇచ్చుకుంటూ వచ్చాను. అది స్తోమతను బట్టి, ఓపికను బట్టి ఇచ్చుకోవచ్చు అనమాట. సో అందరికీ బొట్లు పెట్టడము, గాజులు ఇవ్వడం, పువ్వులు ఇవ్వడం అన్నీ జరిగినాయి అన్నమాట. ఇంకేంటంటే మాట్లాడుతూ ఉన్నామండి. ఇంకా ఫ్రెండ్స్ కలిస్తే అంతే కదా, ఇంకా ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ఇంకా ఇలా మాట్లాడుకుంటూ అందరికీ వీడియో అంటున్నాను, అందరి చేత ఇంకా ఈ పువ్వు గురించి టాపిక్ ఇలా అనుకుంటా ఇంకా అందరికీ వాయినాలు ఇచ్చుకుంటూ వచ్చానన్నమాట. అయితే ఇంకా ఇదిగోండి గాజులు కూడా ఇంకా ఫైనల్గా దివ్యకు కూడా ఇచ్చాను. ఇక వాయినాలు ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. ఈ వాయినం తీసుకున్న వనిత ఎవరు? వైభవ లక్ష్మి, ధనలక్ష్మి, సంతాన లక్ష్మి, ఏ లక్ష్మిలైనా పర్వాలేదు, వాళ్ళు ఆ మాట అనాలన్నమాట. సో అది ఈ పూజ ఆనవాయితీ. సో అందుకనని ఇంకా అలా అందరికీ వాయినాలు 8 మందికి ఇచ్చాను. 8 మందికి ఇచ్చినాక ఇంకా ప్రసాదాలు పెట్టి ఇంకా అందరూ అక్షంతలు వేసి నన్ను బ్లెస్ చేసి వెళ్ళారనమాట. అందరికీ ఇంక ఈ సేమ్ ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇలాగే అన్నమాట. అది ఫైనల్గా దివ్యకి ఇచ్చాను అనమాట. ఎందుకంటే నాకు దివ్య హెల్ప్ చేస్తుంది. సో అందుకని ఫైనల్గా దివ్యకే. ఇదిగోండి మా అష్టలక్ష్మిలు చెప్తున్నారు. ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి, వైభవలక్ష్మి అనని ఇంకా అన్ని లక్ష్ముల పేర్లు చెప్తున్నారనమాట. చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు నేను పువ్వు అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత మా వారు వచ్చారు. మా వారు కూడా ఇంకా స్నానం అది చేసుకొని ఇక ఆ పువ్వుకి పూజించుకుంటున్నాం అన్నమాట మేము. ఇంకా
ఇంకా పూజించుకొని ఇంకా హారతి ఇచ్చామన్నమాట. ఎక్కడ మా వారు ఆ రోజు లేట్ వస్తారో, ఆ పువ్వు ఎక్కడ ముడుచుకుంటుందో అని అదొక టెన్షన్ ఉండేది నాకు. సో ఆ భయం ఏమీ లేదు. శుభ్రంగా నేనేంటంటే ఫైనల్గా మా వారు నేను కూడా దండం పెట్టుకున్నాము. అది ఏంటంటే దర్శనం చేసుకున్నామన్నమాట. తర్వాత ఏంటంటే మా అబ్బాయి ముందే దర్శనం చేసుకున్నాడు. వాడే బ్యాడ్మింటన్ నుంచి వచ్చి వాడు కూడా పూజ చేశాడనమాట. వాడు కూడా అగరబత్తీలు పెట్టాడు. ఇంకా ఏంటంటే ఇంకా అందరూ శుభ్రంగా అగరబత్తీలతో పూజించి మా తమ్ముడు, బ్రహ్మ, లడ్డు అందరూ చేశారనమాట. ఇక ఫైనల్గా ఏంటంటే ఇదిగోండి నా పూజ ఇలా చాలా బాగా జరిగింది ఆ రోజు. సక్సెస్ఫుల్గా 3వ వారం ఇంత బాగా అలంకరించుకొని జరుపుకున్నాను. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.